జరిగింది కదా, మామిడి పడిపోతే ఏం చేసావు? ఎక్కడైనా ఒక మామిడి కాయ కొన్నావా? ఇదే కర్నూలులో ఉల్లి 2 రూపాయలకు పడిపోతే ముఖ్యమంత్రిగా నువ్వు కనీసం ఒక్కరోజు రివ్యూ తీసుకొని ఏం జరుగుతుందో తెలుసుకోలేనటువంటి నువ్వు అనునిత్యం రైతు గురించి, అనునిత్యం ప్రజల గురించి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి నువ్వు అభినందించవలసింది పోయి ఈ రకంగా మాట్లాడడం చాలా దౌర్భాగ్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితిలో నీకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాను. నువ్వు బాగా మదంతో ఉన్నావు, డబ్బు మదం, అవినీతి డబ్బు మదం. నేనేది మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటున్నావు. ఇది రాచరికం కాదు, ప్రజాస్వామ్యం. ప్రజలు మంచిని గౌరవిస్తారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నిన్న నువ్వు మాట్లాడిన మమ్మల్ని బావిలో దూకమంటావా? నీ కనీసం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కర్ర కాల్చి వాత పెట్టి 11 కిలోమీటర్లు గొయ్యి తవ్వి అందులో పెట్టి పూడ్చినా సరే నీకు సిగ్గు లేకుండా, కనీసం పరివర్తన లేకుండా, ఒక పెద్ద లేక మంచి లేక మాట్లాడుతున్నటువంటి నిన్ను ఏమనాలో అర్థం కావడం లేదు. ఇది ఎందుకు మాట మాటకి చెప్తున్నానంటే, ప్రజలకి తెలియాలి, వాస్తవాలన్నీ ప్రజలు తెలుసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను. ఎక్కడైనా సరే సిస్టమేటిక్గా పులివెందులైనా లేకపోతే వాళ్ళ గ్రామంలైనా ఎక్కడైనా నేను ఆధారాలతో చెప్పాను. కొద్దిగా ఒక వారం రోజులు ఈ ప్రాబ్లం వచ్చింది, దానికి కారణాలు కూడా చెప్పాను. 2-3 జిల్లాల్లో విపరీతంగా వర్షాలు వచ్చి మొదటేసినటువంటి యూరియా అంతా పోయింది, మళ్ళీ కావాలని అడిగారు బఫర్ స్టాక్. కొన్ని జిల్లాల్లో ఎర్లీగా వచ్చింది. రైతుల్లో వీళ్ళే అభద్రతా భావం క్రియేట్ చేశారు. ఈ సోషల్ మీడియాలో, ఈ ఫేక్ మీడియాలో రైతులకు ఎరువులు దొరకదు, మీరు దొరికినట్టుగా పట్టుకెళ్ళి దాచుకోండి అంటే దానివల్ల కొంతవరకు ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు అంతా సరిచేసాం, సఫిషియెంట్ స్టాక్ ఉంది. ముఖ్యమంత్రి గారు మొన్నే మాట్లాడితే ఇంకొక 50,000 మెట్రిక్ టన్నులు నడ్డా గారు కూడా వెంటనే కేటాయించారు. ఎవరికి సమస్య ఉండదు. మా కలెక్టర్లు ఎవ్రీడే ప్రతి జిల్లాలో డైలీ ఎవరి కలెక్టర్ని ఓన్లీ ఎరువుల మీద పెడుతున్నారు. ప్రతి దగ్గర టీంలు వేసాం, అవుట్ రీచ్ ప్రోగ్రాం, ప్రతి ఊరికి వెళ్ళమన్నాం. రైతులకి ఎరువుల మీద ఎడ్యుకేట్ చేసి, యూరియా మీద ఎడ్యుకేట్ చేసి, యూరియా ఎంత వాడాలి, దీనివల్ల అనర్థాలు ఏంటని చేసి అందరికీ అందిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నూటికి వాస్తవం ఇది. గతంతో పోలిస్తే ఇప్పటికి ఈ సంవత్సరం ఖరీఫ్కి 1,20,000 మెట్రిక్ టన్నులు ఎక్స్ట్రా ఇచ్చాం ఈ టైంలో, ఈ టిప్పుకి. ఇదేదో దాపరికం కాదు, అవినీతి అంటున్నారు. ఈరోజు మీరు అవినీతి చేశారు, 50% ప్రైవేట్ మార్కెట్లో మీరు అవినీతి చేశారు. మేము బాధ్యత గల ప్రభుత్వం కాబట్టి 70% రైతు సేవా కేంద్రాల్లో ఇస్తున్నాం. ఈరోజు ప్రైవేట్లకు ఇచ్చినటువంటి ఎరువులు కూడా మన కంట్రోల్లో పెట్టుకున్నాం. ప్రతి షాపు దగ్గర జిల్లా కలెక్టర్, ఒక అగ్రికల్చర్ ఆఫీసర్కి, ఒక రెవెన్యూ ఆఫీసర్కి పెట్టి ఎంత స్టాక్ ఉంది, ఎంత రేటు, 300 రూపాయలకు ఒక పైసా కూడా. ఇక్కడ 267, అక్కడ 300. ఎందుకంటే మన రైతు సేవా కేంద్రంకి వచ్చిన దానికి ట్రాన్స్పోర్ట్ మనం పెడతాం, ప్రైవేటు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ పెడతారు. కాబట్టి రైల్వే వ్యాగన్ నుంచి మళ్ళీ షాపుకి, షాపు నుంచి రిటైల్కి పంచాలి. కాబట్టి ఆ 20 రూపాయలు 30 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వేసి 300 రూపాయలకు ఒక పైసా పెంచకుండా మేమే అధికారులకు పెట్టి పంపిణీ ఇంత పారదర్శకంగా చేస్తుంటే సిగ్గు లేకుండా ఏదైనా మాట్లాడేస్తారు. 200 కోట్ల అవినీతట. ఇంత దారుణంగా మాట్లాడుతుంటే చాలా బాధ కలుగుతుంది. అదే నేను అంటున్నాను బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా, కనీసం ఎక్కడైనా సరే కేంద్ర ప్రభుత్వానికో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసి, మన తెలుగు వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు అక్కడ చిక్కుకున్నారు, బాధపడుతున్నారు, మీ అధికారాన్ని ఉపయోగించి తీసుకురండి, నువ్వు ఎలాగా చెయ్యలేవు. కనీసం ఒక మాట కూడా చెప్పడానికి నోరు రానటువంటి నువ్వు ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసి ఒక పార్టీ పెట్టి మా మీదకి వచ్చావంటే ఏమనాలి? మా కర్మ, ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి కర్మ అనుకోవడం తప్ప ఇంకొకటి లేదు. ఓకే.